మలయాళ చిత్రసీమకు చెందిన సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాలలో నటించిన కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 21న 71వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ను సైతం భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పురస్కారంతో సత్కరించబోతోంది. మోహన్ లాల్ పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్. మే 21, 1960లో జన్మించిన మోహన్ లాల్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 4 దశాబ్దాలు పూర్తయింది. 1978లో 18 సంవత్సరాల వయసులో మోహన్ లాల్ తిరనోట్టం సినిమాలో నటించారు. చిత్రం ఏమంటే ఆ సినిమా సెన్సార్ కారణాల వల్ల 25 ఏళ్ల తర్వాత విడుదలైంది. దాంతో ఆయన నటించిన తొలి చిత్రంగా 1980లో వచ్చిన మంజిల్ వీరింజా పూక్కల్ నిలిచింది. కెరియర్ ప్రారంభంలో నెగిటివ్ క్యారెక్టర్స్ వేసిన మోహన్ లాల్ ఆ తర్వాత సెకండ్ లీడ్ రోల్స్ చేశారు. 1986లో మోహన్ లాల్ నటించిన రాజవింతే మకన్ సినిమా ఆయన్ని స్టార్ను చేసింది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ ఇలా పలు భాషల్లోనూ మోహన్ లాల్ నటించారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. తాజాగా సినిమా రంగానికి చెందిన అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కేకు ఆయన్ని ఎంపిక చేసింది. నటుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మలయాళ చిత్రసీమలో తనదైన ముద్రను వేసిన మోహన్ లాల్ గతేడాది బారోజ్ మూవీతో దర్శకుడిగా మారారు. దీనిని 3Dలో ఆయన రూపొందించారు. అయితే బారోజ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. 6.5 వయసులోనూ మోహన్ లాల్ నాన్ స్టాప్గా సినిమాలు చేస్తున్నారు. ఎంపురాన్ లాంటి భారీ యాక్షన్ సినిమాలనే కాకుండా తుడరుం లాంటి మీడియం బడ్జెట్ చిత్రంలోనూ ఆయన నటించారు. ఇటీవలి విడుదలైన కన్నప్పలోనూ మోహన్ లాల్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ వృషభ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా దీపావళికి జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కానుంది. అలానే పేట్రియాట్ మూవీ సెట్స్ పై ఉండగా దృశ్యం 3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది.